పోతే వెళ్ళిపోయి మళ్ళీ రేపు రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయండి. రేపు కాదండి, 4-5 రోజులు తిరిగాం మేము ఇదివరకు. 4-5 రోజులు తిరగాల్సి వచ్చేది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళని ఏమి అనడానికి ఏం లేదు. ఇప్పుడు రేషన్తో పాటు బియ్యంతో పాటు పందారు కూడా వచ్చింది అనుకోండి, అది ఇది వెయ్యాలంటే ఇంకా తలనొప్పి కదా. రేపు కందిపప్పు అది కూడా వచ్చింది అనుకోండి, 3 సప్లై ఇవ్వాలి వాడు. మా చిన్నప్పుడు అయితే కిరోసిన్ కూడా ఇచ్చేవాడు. అన్ని వాటి కోసం లైన్ లో మళ్ళీ ఏం లేదు, జనాల్ని మొదటికి తీసుకొచ్చి ఇవాళ ఏంటంటే జనాల్ని క్యూ లైన్ లో నుంచోబెట్టడం గ్రేట్. అది కానీ జనాలతో ఆహా అనిపించాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్క్ ని కంప్లీట్ గా తుడిచేసి వాళ్ళతో అద్భుతం అనిపించడం అనేది సాధ్యం అవుతుంది. అది కాలం నిర్ణయించాలి. ఇప్పుడు ఇవే గొప్పని వీళ్ళు పేపర్లో రాశారు కాబట్టి జనం అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేశారు, రేషన్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు, దానికోసం ఉద్యోగాలు మానుకుని, పచ్చి అబద్ధం. ఇదేంటంటే వీళ్ళు ఒక వ్యవస్థ తీసేయడం వల్ల వచ్చిన దరిద్రం. అది వాలంటీర్ల వ్యవస్థ ఉండేది ఇదివరకు. వాలంటీరు మెసేజ్ పెట్టేసేవాడు, ఇవాళే రేపు ఈ టైంలో ఇస్తాము, వారం రోజులు ముందే పెట్టేవాడు రేషన్ది, ఏ రోజున ఎక్కడికి వస్తుంది అనేటటువంటిది వాలంటీర్ పెట్టేసేవాడు అక్కడ. ఆ టైము 1 అవర్ సింపుల్ అక్కడ. రెండవది ఏంటంటే లేడీసే చేసుకునేవాళ్ళు అక్కడ పని. ఇంకొక విషయం కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసి చాలా చోట్ల ఆ టైంకే కాకుండా దారిని పోయే రేషన్ వెహికల్ని ఆపినా కూడా వాడు ఇస్తాడు సరుకు.